మరి ఈ 12వ వారం 'బిగ్ బాస్'లో అయితే నామినేషన్‌లో అయితే చాలా అంటే చాలా గొడవలు జరిగినాయంట. తనూజ వర్సెస్ దివ్య, అలాగే ఇమాన్యుల్ వర్సెస్ తనూజ, ఇంకా రీతు వర్సెస్ సంజన గారు. ఇలా చాలా అంటే చాలా గొడవలు జరిగినాయి. తనూజనైతే చాలామంది టార్గెట్ చేసి నామినేషన్ కూడా చేశారు ఈ వీక్‌లో అయితే. అసలైతే ఓపెన్ నామినేషన్‌లో ఒకటి, సీక్రెట్ నామినేషన్‌లో జరిగినాయి కదా! అసలు ఎవరిని ఓపెన్‌గా చేసింది ఎవరిని, సీక్రెట్‌గా చేసింది ఎవరినైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. డెమాన్ అయితే ఫస్ట్ సీక్రెట్గా అయితే నామినేట్ చేసింది అయితే కళ్యాణ్ని, ఓపెన్గా అయితే ఇమానియల్ని అయితే నామినేట్ చేశాడు. ఇకైతే కళ్యాణ్ అయితే సుమనన్నని అయితే సీక్రెట్గా నామినేట్ చేశాడు, డెమాన్ అయితే ఓపెన్గా నామినేట్ చేశాడు. వీళ్ళిద్దరికైతే చాలా భారీ ఫైట్ అయితే జరిగిందంట. కొట్టుకోవటం ఒక్కటే మిగిలంట, అంత రేంజ్లో ఆ రేంజ్లో జరిగిందంట వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం. నామినేషన్లో అయితే చూడాలి మరి ఎంత బాగుంటుందో ఎపిసోడ్లో. ఇక రీతు అయితే ఓపెన్గా అయితే సంజన గారిని, సీక్రెట్కి అయితే కళ్యాణ్ అయితే నామినేట్ చేసింది. సంజనకి రీతుకి అయితే పెద్ద గొడవే జరిగిందంటే. ఇకైతే దివ్య అయితే ఓపెన్గా అయితే తనుజని నామినేట్ చేసింది. వీళ్ళిద్దరికి కూడా బాగా పెద్ద ఫైట్ అయితే జరిగిందంట. ఇంకైతే సీక్రెట్కి అయితే సోమోలో చూపించారు కదా, భరణి గారిని అయితే నామినేట్ చేసేసింది. ఇకైతే తనుజ అయితే ఓపెన్గా అయితే దివ్యానేనండి నామినేట్ చేసింది. ఇకైతే సీక్రెట్గా అయితే డెమాన్ అయితే నామినేట్ చేసింది తనుజ. మరి భరణి గారు అయితే ఓపెన్గా అయితే దివ్యాని, అలాగే సీక్రెట్గా అయితే తనుజని, వీళ్ళిద్దరిని అయితే నామినేషన్లోకి తెచ్చారు. ఇకైతే ఇమానిల్ అయితే సీక్రెట్గా అయితే డెమాన్ పవన్ని నామినేట్ చేశాడు. ఓపెన్గా అయితే తనుజ అయితే నామినేట్ చేశాడు. వీళ్ళిద్దరికి కూడా పెద్ద ఫైటే జరిగిందంటే నామినేషన్లో అయితే. ఇకైతే సుమనన్ అయితే సంజన గారిని అయితే సీక్రెట్ నామినేషన్, ఓపెన్ నామినేషన్ అయితే తనుజని అయితే చేశారంట. మరి ఈ నామినేషన్ అయితే తనుజని చాలా మంది అయితే నామినేట్ చేశారు. మరి ఈసారి అయితే ఇంత ఫైర్గా నామినేషన్ చేయడానికి కారణమైతే ఫ్యామిలీ వీక్ అయితే అయిపోవటమేనండి ముఖ్యంగా అయితే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారికి ఆ కోరిక అయితే అక్కడ ఉన్న వాళ్ళకైతే నెరవేరిపోయింది. సో అందుకే అయితే సేఫ్గా కాకుండా ఇలా గట్టి నామినేషన్లు అయితే జరిగాయని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.